ఓ శాంతి. ఓ శాంతి. ఓ శాంతి. ఓం శాంతి. I am the master ocean of knowledge. I know the knowledge of this drama. I know the past, present, and future of this drama. In the realization of this drama, I, the soul, going to be a highest personality, experience the beauty of this life, imbibe this murli, the knowledge which is the nectar, and create a beautiful fortune. With this knowledge of the drama, I listen to this Baba's murli and understand the new things, invite them, inculcate in my subconscious mind. Om Shanti, Shanti, Shanti. Om Shanti. Bully date 11/7/2026. आज का हेडिंग मीठे बच्चे, बाप तुम्हें अपना सॉरी मीठे बच्चे, तुम्हें अपना चिंतन करना है, दूसरों का नहीं, क्योंकि ड्रामा अनुसार जो करेगा वह पाएगा. బాబా ఏం చెప్తున్నారు? మధురమైన పిల్లలు, ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి. మీ చింతన మీరు చేయండి, ఇతరుల చింతన కాదు. ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇతరుల చింతన కాదు. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచించండి. వారు సరిగ్గా నడవట్లేదు కదా అని మీరు వారి గురించి ఆలోచించడం కంటే మనం ఎలా నడుస్తున్నాం అనేది మన చింతన మనం చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. జో కరేగా సో పాయేగా. ఎవరు వాళ్ళ లైఫ్ని ఫ్రూట్ఫుల్గా చేసుకుంటారో వాళ్ళే పొందుతారు. సో నేను ఆత్మ ఎలా నడుచుకుంటున్నాను అనేది చెక్ చేసుకోవడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రశ్న, त्रिकालदर्शी बनने से आत्मा को कौन सा स्मृति आई है? आत्मा को स्मृति आई, हम असल मूल वतन के निवासी. इस ड्रामा में पार्ट बजाने आया है. हमने मुख्य एक्टर बन 84 जन्मों का पार्ट बजाया. अभी बाबा के सन्मुख है, फिर साथ घर चलेगा. पावन बनकर घर जाना, फिर सुख धाम में आना. यह सारा खेल भारत पर ही बना हुआ है. यह सारी स्मृति त्रिकालदर्शी बनने से आ गया है. త్రికాలదర్శి, త్రికాలదర్శి, మూడు కాలాలను దర్శించుకునేవారు. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. త్రికాలదర్శి అనే ఒక్క వర్డ్ వినగానే మనకి ఫస్ట్ గుర్తొస్తుంది, ఐ ద సోల్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు దట్ సోల్స్ వరల్డ్. ఆ మూలవతనానికి, నిరాకార ప్రపంచానికి, శాంతి ధామానికి చెందిన వారిని. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాను, ఈ శరీరంలో పాత్రను తీసుకున్నాను, 84 జన్మల బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తున్నాను. ఎవరి సన్ముఖంలో వచ్చాను? స్వయం భగవంతుడి సన్ముఖంలోకి వచ్చాను, పాత్రను చేస్తున్నాను. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి, అక్కడి నుంచి సుఖధామానికి వెళ్ళాలి. ఇదంతా ఒక ఆట. భారతదేశం పైన ఈ ఆట ఈ విధంగా తయారైంది. త్రికాలదర్శి అనే స్మృతి అనుక్షణం గుర్తుండాలి. ఒక్కసారి మనకు ఒక మ్యాప్ చూస్తే కదా తెలుస్తుంది ఏ కంట్రీ ఎక్కడెక్కడ ఉందని. ఆ మ్యాప్ సదా మనం ముందుంటే మనం ఏది మర్చిపోం. అలాగే
ఆమె త్రికాలదర్శి, 3 కాలాలను నేను చూసేవారిని అనే ఒక బేసిక్ పాయింట్ నాకు గుర్తుంటే నా ఫ్యూచర్ని ఎంత బ్యూటిఫుల్గా బిల్డప్ చేసుకోవచ్చో నాకు దానిపైన అటెన్షన్ ఉంటుంది. గీత్ మర్నా తెరి గలీమే. ఉండడము మీ ఒడిలోనే ఉంటాము, చనిపోవడము మీ ఒడిలోనే ఉంటాము. ఇక్కడ మీ అంటే ఎవరు? భగవంతుడు. భగవంతుడి ఒడిలో మనం సదా ఉండాలి అంటే ఎంత సోల్ కాన్షియస్నెస్, సుప్రీం ఫాదర్స్ కాన్షియస్నెస్ అనేది ఉండాలి. यह गीत किसने गाया? बच्चों ने। क्या कहते हैं बच्चे? बाबा, अभी तो आपके गले का हार बनना है, ये शरीर तो यहाँ ही छोड़ देना है. बच्चे जानते हैं शांति धाम व निर्वाण धाम में बाप और हम बच्चे आत्माएं रहती हैं. చనిపోవడం కూడా మీ ఒడిలోనే అనే పాట ఎవరు పాడారు? పిల్లలే పాడారు. అంటారు, భగవంతుడా, తండ్రి, మీ మెడలోని ఒక హారంగా నేను అవ్వాలి అనుకుంటున్నాను అంటారు. పిల్లలకి తెలుసు యాక్చువల్లీ పిల్లలు వచ్చింది శాంతిధామం, నిర్వాణధామం నుంచి. ఇక్కడ ఆత్మ వస్తుంది ఒక రోల్ ప్లే చేయడానికి. క్షణక్షణం గుర్తుండాలి, నేనొక ఆత్మ, ఐఎమ్ అ సోల్ అనే నిశ్చయం ఉండాలి. ఇది కూడా గుర్తుండాలి, ఐఎమ్ అ సోల్ కేమ్ ఫ్రమ్ ద సుప్రీం ఫాదర్స్ వరల్డ్, నిర్వాణ్ ధామ్, శాంతి ధామ్, సోల్స్ వరల్డ్, ద వరల్డ్ ఆఫ్ పీస్. మరి అక్కడి నుంచి నేను వచ్చాను 84 జన్మల పాత్రను చెయ్యడానికి. अब फिर बाबा आया है, तुम बैठे हो, देखते हो बाबा सामने बैठा है. यह लौकिक शरीर का संबंध. మీరు ఇక్కడ కూర్చున్నా మీకు తెలుసు నేనిప్పుడు బాబా సన్ముఖంలో కూర్చున్నాను. ఈ లౌకిక శరీరం, ఈ లౌకిక సంబంధికులు అంతా నా కళ్ళకే కనిపిస్తున్నారు. అసలుగా అయితే నేను వచ్చింది ఆ ప్రపంచం, సోల్స్ వరల్డ్ నుంచి. అక్కడ ఒక అలౌకిక సంబంధం, ఒక స్పిరిచువల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ బాడీలీ కనెక్షన్, ఫాదర్, మదర్, ఫ్రెండ్, నైబర్, కజిన్, ఇది ఒక ఫిజికల్ బాడీలీ కనెక్షన్. సోల్స్ వరల్డ్ సుప్రీం ఫాదర్తో ఒక స్పిరిచువల్ కనెక్షన్. అభి తుమ్ ఆత్మాయే त्रिकालदर्शी बने हो. बाबा भी तीनों कालों का, तीनों लोकों को जानने वाला, अब तुम बच्चों को ये सब नॉलेज देता है. సో బాబా మనకి 3 కాలాలు, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, 3 లోకాలు, స్థూల లోకం, సూక్ష్మ లోకం, పరంధామం, 3 కాలాలు, 3 లోకాల గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కూడా నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా ఈ చదువును చదువుతున్నారు. ఈ చదువుని మీరు స్మృతిలో పెట్టుకోవాలి. बाबा ने समझाया तुम मूल वतन में रहने वाले अब बाप दादा द्वारा त्रिकालदर्शी बने हो. బాబా అర్థం చేస్తున్నారు, మీరు యాక్చువల్లీ ఆ మూల వతనంలో నివసించేవారు, ఇక్కడికి వచ్చారు, త్రికాలదర్శిగా ఇప్పుడు మీరు తయారవుతున్నారు. డ్రామాలో ప్రతి ఒక్కరూ ముఖ్యమైన యాక్టర్స్, ప్రతి ఒక్కరూ తన తన బ్యూటిఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇది మీకు గుర్తుండాలి. ఈ బేసిక్ పాయింట్ గుర్తుందంటే వాళ్ళెందుకు ఇలా ఉన్నారు, వీళ్ళెందుకు ఇలా ఉన్నారు అనే బేసిక్ క్వశ్చన్సే రావు. బికాస్ ఎవ్రీ సోల్ ఈస్ ప్లేయింగ్ దేర్ రోల్ ఇన్ అ బ్యూటిఫుల్ వే యాజ్ దే ఆర్. ప్రతి ఒక్క ఆత్మ 84 జన్మల చక్రంలోకి వస్తుంది. ఇప్పుడు మనం 84 జన్మల చక్రం నుంచి బాబా సన్ముఖంలో వచ్చాం. బాబా శ్రీమతం పైన నడవాలి అంటారు కదా, హే భగవాన్ ఆప్ ఆయాతో మే ఆప్కే సాత్ చలే జాయేగా. నిజంగా నువ్వు వచ్చావు అంటే నేను నీతో పాటు వచ్చేస్తాను అని భగవంతుడితో పాట పాడుతూ ఉంటారు. జితనా హో సకే అప్నే అప్నే కో ఆత్మ సమझो और बाबा को याद करो. तुम बच्चे सारा दिन यही ख्याल में रहना है जबकि त्रिकालदर्शी बने हो. ఎంత వీలైతే అంత స్వయం ఒక ఆత్మ అని భావించి బాబాని స్మృతి చేయాలి. ఎంత వీలైతే అంత త్రికాలదర్శి, 3 కాలాలను దర్శించుకునే ఒక ఆత్మ
అనే స్మృతిలో ఉండాలి. ఉస్కే సాత్ తుమ్ బచ్చే ఊంచ్తే ఊంచ్ రహనా హీ. సదా బాబాతో ఉన్నామంటే, భగవంతుడితో ఉన్నామంటే, భగవంతుడు చాలా హైయెస్ట్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి మన స్టేజ్ ని కూడా అంతే హైయెస్ట్ గా చేసుకోగలం. आत्माओं को पवित्र बनाने वाला एक ही बाप है और कोई बना ना सके. अब तुम सारे ड्रामा के खेल को जान चुके हो. మరి సోల్ ని ప్యూర్ గా పవిత్రంగా చేసేది ఒక్క బాబానే. సోల్ ని పవిత్రంగా చేసేది వారి స్మృతితోనే మన ఆత్మ పవిత్రంగా అవుతుంది. మొత్తం ప్యూరిటీ, కంప్లీట్ పాజిటివిటీ మీదే ఒక డ్రామా, ఒక వరల్డ్ సైకిల్ అనేది క్రియేట్ అవుతుంది. हर एक जीव की आत्मा जानती बाप ज्ञान का सागर है, उसको भक्ति मार्ग में बुलाते और प्रतिज्ञा कराते आया है. సో ప్రతి ఒక్క జీవ ఆత్మకి తెలుసు భగవంతుడే జ్ఞాన సాగరుడు. ఏ సాధు సన్యాసులకి లిమిటెడ్ నాలెడ్జే తెలుస్తుంది. ఒక్క భగవంతుడికి అన్లిమిటెడ్ నాలెడ్జ్, మొత్తం సృష్టి గురించి తెలుస్తుంది. హే భగవంతుడా, నువ్వు వస్తే ఇది చేస్తాం, అది చేస్తాం అని భక్తిలో కూడా ఎంతో ప్రతిజ్ఞ చేశారు. మరి ఇప్పుడు వారు వచ్చారు, మరి ఎంతగా వారి మతం పైన నడవాలి? यह कोई लौकिक संबंधी की बात नहीं, तुमको देही अभिमानी बन ख्याल रखना है, हमको यह बेहद की बाबा की श्रीमत पर चलना. ఇదొక లౌకిక సంబంధం కాదు, అలౌకిక తండ్రితో ఒక అలౌకిక స్పిరిచువల్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. బాబా మీరు వస్తే మేము ఈ విధంగా తయారవుతాం, ఈ విధంగా చేస్తామనేది. సో ఈ కర్మేంద్రియాలతో చేసే ప్రతి యాక్టివిటీ మీద ఎంత అటెన్షన్ పెట్టాలి. बिगर शिव बाबा से वर्षा कैसे होगा, ब्रह्मा से आपको शिव बाबा वर्षा देता है. సో మనకి ఒక ఇన్హెరిటెన్స్, శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, శక్తులు, గుణాలు ఇచ్చేది పరమాత్మ. ఎవరి ద్వారా ఇస్తారు? మురళి ద్వారా ఇస్తారు. శక్తిని వారితో కనెక్ట్ చేస్తే ఇస్తారు. కేవలం బ్రహ్మ, ఓన్లీ త్రూ వయా బ్రహ్మ బాబా మనకి జ్ఞానం అనేది వినిపించడం జరుగుతుంది. డ్రామా చాలా గుహ్యాతి గుహ్యమైన రహస్యం. దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలి. తీవ్ర పురుషార్థం, ఇంటెన్స్ ఎఫర్ట్ అనేది చేయాలి స్పిరిచువల్ పాత్ లో నడవాలి అంటే. हमारी बुद्धि में पता नहीं क्यों नहीं बैठता, बाबा को हम याद नहीं कर सकता है. हम नहीं चल सकेगा, बड़ी मंजिल है, ऐसे ऐसे लिख देता है. కొంతమంది వాళ్ళ సెంటర్స్ లో ఉన్న టీచర్స్ కి రాసేస్తూ ఉంటారు, మా దగ్గర మాయ ఎంతో వచ్చేస్తుంది అని. కొంతమంది రాస్తారు టీచర్స్ కూడా, ఫలానా వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారని. ఇంకొంతమంది రాస్తారు, నేను ఎంత అనుకున్నా బాబా స్మృతిలో ఉండాలని ఉండలేకపోతున్నాను, నాకే తెలియట్లేదు, మైండ్ మీద కంట్రోల్ లేదు అని రాస్తారు. వీటన్నిటికీ సొల్యూషన్ ఓన్లీ వన్, నిర్వికారి బన్నా హే, మూల బాత్ యహ్ హే. ఎలాంటి వికారాలు లేకుండా, ఎలాంటి నెగిటివిటీ, మనస్స వాచ కర్మన, తనువు మనస్సు ధనంతో, అది మన తినే పదార్థం నుంచి తీసుకునే మైండ్కి ఫీడింగ్ వరకు ఎలాంటి వికారి, నిర్వికారిగా ఉండాలి. ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. డ్రామా అనుసారంగా అలాంటి అవస్థ రావాల్సిందే, ఇంకొక సెకండ్ థాట్ లేదు అని చెప్తున్నారు. సో మన స్టేజ్ ఎలా ఉందో మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి. ధారణలో బాబా ఇదే చెప్పారు, इस बेहद का खेल को साक्षी होकर देखना है, कोई से भी डरना नहीं, निर्भय बनने के लिए मैं आत्मा हूं या पाठ पक्का करना है. ఇదొక అనంతమైన, ఇదొక అన్లిమిటెడ్ ప్లే, ఒక అనంతమైన ఆట. సాక్షిగా చూడండి, బీ అ డిటాచ్డ్ అబ్జర్వర్. ఒక మూవీ ఎంత డిటాచ్డ్ గా చూస్తాం, మూవీలో ఏ సీన్ కి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వం, బికాస్ ఐ నో దట్ ఈస్ జస్ట్ అ మూవీ, నాట్ మై ప్రాక్టికల్ లైఫ్. అలాగే ఏ సీన్ అయినా కూడా
అలాగే డిటాచ్డ్గా సాక్షిగా చూడండి. నథింగ్ ఈస్ న్యూ ఇన్ దిస్ డ్రామా. ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ గెటింగ్ రిపీటెడ్ విచ్ హౌ ఇట్ వాస్ సో ఎర్లియర్. సో ఐ ద సోల్ షుడ్ యాక్సెప్ట్ దిస్ డ్రామా. దేన్ని చూసి భయపడకండి, నిర్భయంగా ఉండండి. నిర్భయంగా ఉండడానికి మొదటి పాఠం ఐ యామ్ అ సోల్, మే ఏక్ ఆత్మా హూ. ఆ సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది మెయింటైన్ చేయాలి. अपना जांच करके स्वयं की परीक्षा लेनी है. कोई भी कर्मेंद्रिय चलायमान तो नहीं होता. काम विकार पर विजय प्राप्ति करता. దేహి అభిమాని కహా తక్ బనే హే. మనకి మనం చెక్ చేసుకోవాలి, మనకి మనం పరీక్షలు ఇవ్వాలి, టెస్టింగ్ చేసుకోవాలి. నా ఏ కర్మేంద్రియాలు చంచలత్వం అవ్వట్లేదు కదా, చెడు చూడకూడదు అనేది చూస్తున్నానా, మాట్లాడకూడదు అనేది మాట్లాడుతున్నానా, ఆలోచించకూడదు అనేది ఆలోచిస్తున్నానా, వికారాల పైన విజయాన్ని పొందగలుగుతున్నానా, బాడీ కాన్షియస్నెస్ వదిలేసి సోల్ కాన్షియస్నెస్ ఎంతవరకు రీచ్ అయ్యాను. సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్ అని ఈరోజు ఫోకస్ చేశారు. వరదానం, ఏక్ బాబా की स्मृति से सच्चा सच्चा सुहाग का अनुभव करने वाले భాగ్యవాన్ ఆత్మ భవ. ఒక్క బాబా స్మృతిలో ఉండాలి. किसी भी आत्मा का बोल सुनते हुए सुनते किसी अन्य आत्मा की स्मृति संकल्प व स्वप्न में भी नहीं लाते. अर्थात किसी भी देहदारियों का झुकाव में नहीं आते. एक बाप दूसरा ना कोई, यही स्मृति में रहने वाले उसको अविनाशी सुहाग का तिलक लगा जाता है. भाग्यवान आत्मा है. మామూలుగా పురాతన కాలంలో కూడా ఐడియల్ వైఫ్ అంటే ఎవరంటే వాళ్ళ హస్బెండ్ తప్ప ఇంకెవ్వరు గుర్తురారు, సౌభాగ్యవంతురాలు అని అంటూ ఉంటారు. సో ఈ స్పిరిచువల్ భాషలో బాబా ఏం చెప్తున్నారు, ఎవ్వరి నెగిటివిటీ అనేది రాకూడదు, ఎవ్వరి గురించి మైండ్లో రాకూడదు, సంకల్పంలో రాకూడదు, డిటాచ్డ్గా ఉండాలి, ఎవ్వరికి బెండ్ అవ్వకూడదు, ఎవ్వరి మీద నెగిటివ్ రాకూడదు. సో ఎవరన్నా మాటలు వింటున్నా విననట్టు ఉండాలి, వాళ్ళతో ఏది మాట్లాడుతున్నట్టు కూడా లేకుండా ఉండాలి. ఈ విధంగా ఉండేవారే సౌభాగ్యశాలి ఆత్మ. ఇది ఎప్పుడు పాసిబుల్, ముజ్కో ఏక్ బాప్ దూసరా నా కోయి, నాకొక్క పరమాత్మ తప్ప ఇంకెవ్వరు లేరు అనే స్థితిని మెయింటైన్ చేయగలుగుతేనే. స్లోగన్, अपनी श्रेष्ठ स्थिति बनानी है तो अंतर्मुखी बन बाह्यमुखता में लावो. మన స్థితిని శ్రేష్టంగా చేసుకోవాలంటే ఫస్ట్ అంతర్ముఖిగా అవ్వాలి, ఇంట్రోవర్ట్గా అవ్వాలి, తర్వాత బాహ్యముఖతలోకి రావాలి. మనం దీన్ని క్వైట్ ఆపోజిట్ చేస్తున్నాం. ఫస్ట్ బాహ్యముఖతలోకి చేసేది చేసేస్తున్నాం, తర్వాత అంతర్ముఖిగా రియలైజ్ అవుతున్నాం, అరే నేను అలా చేయకుండా ఉండాల్సింది, అలా చూడకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సిందని. సో బాబా మన స్థితిని శ్రేష్టంగా చేసుకోవాలంటే ఫస్ట్ ఇంట్రోవర్టెడ్గా ఉండండి, టెస్ట్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్, దెన్ జస్ట్ రిఫ్లెక్ట్ బ్యాక్ టు దిస్ వరల్డ్ అని చెప్తున్నారు. సో ఈరోజు ములి యొక్క హోంవర్క్ తీసుకున్నాం. నేను ఒక సాక్షి ఆత్మను, నా ముందు ఏం జరుగుతున్నా డిటాచ్డ్గా ఉంటాను, రియాక్ట్ అవ్వను, యాక్సెప్ట్ చేస్తాను. ఎట్ ద సేమ్ టైం సదా పరమాత్మ చెయ్యిలో చెయ్యి వేసి తన తోడుతో నా ప్రతి స్టెప్ని ఫ్రూట్ఫుల్గా చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సాక్షి స్థితిలో ఉంటాను. సాక్షిగా అయి ప్రతి ఒక్కరిని చూస్తూ ప్రతి పరిస్థితిని ఒప్పుకుంటూ నా స్థితితో కర్మేంద్రియాలను శీతలంగా చేసుకొని ఎలాంటి భావ స్వభావాల్లోకి రాకుండా ఉన్నతమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను.
పరమాత్మ తోడు నాతో ఉంది. శక్తులు నాతో ఉన్నాయి. గుణాలు నాతో ఉన్నాయి. నా సర్వస్వం ఒక్క పరమాత్మ. ఈ స్మృతిలో ఉంటూ నిరంతర యోగి, నిర్వికారి ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. I am a detached observer. I always try to experience the beauty of this knowledge, the beauty of the drama, and accept every scene, scenery, however it is. From this second, I'm not going to raise any questions on any situations whichever are not as per my expectations. I accept this drama. Drama is fruitful, and I accept every scene and scenery in this drama. From this second, I'm going to accept every person whom I meet in this life, because every person is actually a soul staying in that body, playing their beautiful role in a best way. I accept their best role by not raising any questions towards them. Hey, Father, thank you so much for showing me a path to accept this drama. I'm going to build my own self-strength to accept people, to accept situations which can only happen through self-checking. From this second, I'm going to pay attention on my sense organs. Try not to make them fluctuating. I make them stabilized, and simultaneously, I run this drama in a fruitful way. I'm a Trikaldarshi soul. I'm so fortunate to build up my own future. I build up in a creative way, in a powerful way, so that people like my role. Om Shanti. I am the master ocean of knowledge, God's loving child, a divine personality, a peaceful soul where I reflect peace towards this atmosphere. Om Shanti, Shanti, Shanti. I, the soul, try to take power from the Supreme Father, the power filled with divinity. I spread the divinity to every part of the body, to all my sense organs. With the power of divinity, I'm going to pay attention on my organs, be an introverted personality, and accept every person and a scene. Om Shanti, Shanti.